వెల్కమ్ టు హెచ్ఆర్9 న్యూస్. హిందూపురం శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ కృషితో రాష్ట్ర ప్రభుత్వానికి ఒత్తిడి చేసి పుర అభివృద్ధి కోసం మరో 15 కోట్ల రూపాయలు విడుదల చేపించారు. ఈ 15 కోట్ల రూపాయలకు నేడు పరిపాలన అనుమతులు ఇచ్చారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ డిఈ రమేష్ కుమార్, ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి వీరయ్య మాట్లాడుతూ ప్రియతమ హిందూపురం ఎమ్మెల్యే 92.5 కోట్ల రూపాయలకు చేసిన వెంటనే మరల ఇప్పుడు 15 కోట్ల రూపాయలు హిందూపురం మున్సిపాలిటీ అభివృద్ధి పనులు చేయడానికి 15 కోట్ల రూపాయలు మంజూరు చేపించారు. అందులో భాగంగా గాంధీ సర్కిల్ నుంచి బాలాజీ సర్కిల్ వరకు 40 అడుగుల రోడ్డు మరియు డివైడర్స్ మధ్యలో విద్యుత్ స్తంభాలు, లైటింగ్, బాలాజీ సర్కిల్ నుంచి ధర్మపురం బైపాస్ 40 అడుగుల రోడ్డు మరియు డివైడర్స్ మధ్యలో విద్యుత్ స్తంభాలు, లైటింగ్, రైల్వే రోడ్డులో డివైడర్స్, విద్యుత్ స్తంభాలు, లైటింగ్ మరియు డిఎల్ రోడ్డు విస్తరణకు ఈ నిధులను వినియోగిస్తామని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన హిందూపూర్కు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అంటే మౌలిక సదుపాయాల కొరకు మరో 15,000 కోట్ల రూపాయలను స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద అహుడాకు రిలీజ్ చేసింది. అహుడా వైస్ ఛాన్సలర్ అహుడా లేదా కమిషనర్ ఆఫ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సిడిఎంఏ గారికి డైరెక్షన్ ఇస్తూ ఈ డబ్బులని ఖర్చు పెట్టమని ఇప్పుడు 15 కోట్లు ఇచ్చింది. ఈ రోజు ఇచ్చింది గవర్నమెంట్ మేము ఈ రోజే రిలీజ్ చేసింది. దానికని 15 కోట్లు మన మున్సిపాలిటీకి వచ్చింది. గతంలో 92.5 కోట్లు మననే సారు భూమి పూజ చేశారు. 92.5 కోట్లతోటి మౌలిక సదుపాయాలు, రోడ్లు, డ్రైన్స్, అట్లానే సెంట్రల్ లైటింగ్, డివైడర్స్, మరొక 108 కోట్లు ఎస్టీకి కొట్టూరు దగ్గర సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణానికి, అట్లానే అవుట్స్కట్స్ లో వాటర్ సప్లై ఫెసిలిటీస్ కోసం 29 కోట్లు, అక్కడ 108 కోట్లు అమృత 2.0 కింద శాంక్షన్ అయింది. ఈ త్వరలో టెండర్ ఇస్తున్నారు. మరొక 136 కోట్ల రూపాయలు యుఏడిఎఫ్ కింద శాంక్షన్ అయింది. ఆ 136 కోట్ల రూపాయలతోటి మున్సిపాలిటీలో ఏవైతే అంతర్గత పైప్ లైన్లు ఉన్నాయో కొన్ని దశాబ్దాల క్రితం చేసిన అంతర్గత పైప్ లైన్ మొత్తాన్ని మార్చి దాని పెద్ద పెద్ద పైప్ లైన్లు రాబోయే 60-70 సంవత్సరాలు కూడా మున్సిపాలిటీకి నీటి ఇచ్చే విధంగా, అట్లనే బల్లపల్లి నుండి మనకు అలాట్ అయిన 33 ఎమ్మెల్యేలు డ్రా చేసే విధంగా 10 ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మిస్తూ, అట్లనే అంతర్గత పైప్ లైన్ కూడా పెద్ద సైజు చేస్తూ మున్సిపాలిటీకి 60-70 సంవత్సరాల్లో కూడా నీటి ఇబ్బందులు లేకుండా రోజు మార్చి రోజు మున్సిపాలిటీకి నీరు ఇచ్చే విధంగా ఇంకో 135 కోట్లు మంజూరు చేశారు. ఇప్పుడు ఇంకో 15 కోట్లు. అది కాకుండా గుడ్డం కోనేరు పునరుద్ధరణకి 1,50,00,000 ఇచ్చారు. ఇంకా మళ్ళీ ఇంకొక ప్రపోజల్ ఏదంటే మన కాడ సోరపకుంట సుందరీకరణకి 25 కోట్ల ప్రపోజల్ ఉంది. అదేంటంటే సోరపకుంట చుట్టూ ఫెన్సింగ్ చేసి వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్ పార్కు, అట్లానే ఒక యోగా సెంటర్, ఫుడ్ కోర్ట్స్ ఇవన్నీ డెవలప్ చేయడానికి ఒక 25 కోట్లు పెట్టారు. ఈ విధంగా ఇంకా మన హిందూపురం పట్టణంలో ఉన్న ఎగ్జిస్టింగ్ ఏదైతే ఎలక్ట్రిసిటీ నెట్వర్క్ ఉందో అవి మొత్తం ఉన్న పోల్స్ తీసివేసి, ఎక్కడైతే ఐరన్ పోల్స్ ఉన్నాయో అలాంటి పోల్స్ అన్ని తీసేసి మొత్తం సిమెంట్ పోల్స్, పెద్ద పోల్స్ నిర్మించి పైన కేబుల్ 33 కేవీ అంటే దాన్ని 55 కేవీ చేసి బాగా మెరుగైన విద్యుత్ సౌకర్యాలు కల్పించిన ఉద్దేశంతో అది కూడా ప్రపోజల్ ఉంది. ఈ విధంగా మొత్తం హిందూపూర్ మున్సిపాలిటీకి ఇప్పటి వరకు 506 కోట్ల రూపాయల ప్రపోజల్ ఉన్నాయి. ఇక మ్యాక్సిమం మొత్తం వచ్చినట్టే ఈ 15 కోట్ల మన మున్సిపాలిటీకి. ఇదంతా కూడా మన ఎమ్మెల్యే పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారు చొరవతోటి, సార్ యొక్క ఆదేశాలతోటి, సార్ యొక్క పర్సువేట్స్ ఉపయోగించి మనకి జీవోలను వచ్చాయి. ఎందుకంటే ఎంత ఫైనాన్స్ గా ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా బాలకృష్ణ ఎప్పటికప్పుడు కన్సర్న్ మంత్రులతోటి, అవసరమైతే సీఎం గారితో, ఉన్నతాధికారులతో మాట్లాడి పర్సూ చేయడం వల్లే ఈ ఫండ్స్ అన్ని కూడా హిందూపురానికి మంజూరయ్యి, ఈ ఫండ్స్ అన్ని శాంక్షన్ ఫండ్స్ అన్ని కూడా ఇప్పుడు వర్క్స్ అన్ని స్టార్ట్ అవుతాయి. మొన్నే 92.5 కోట్ల వర్క్స్ భూమి పూజ చేశారు. తర్వాత 108 కోట్లు, తర్వాత 136 కోట్లు, తర్వాత ఇప్పుడు ఇంకో 15 కోట్లు, తర్వాత ఇంకొక 108 కోట్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, గుడ్డం కొనేది 1,50,00,000, ఇంకొక 25 కోట్లు సోరపుకుంటాయి. ఇవన్నీ కూడా 1 by 1 రాబోయే 2 సంవత్సరాలు అన్ని కూడా గ్రౌండ్ అయ్యి హిందూపురం టౌన్ పట్టణం యొక్క రూపురేఖలు మారే విధంగా మన డెవలప్మెంట్ జరిగే విధంగా ఫండ్స్ శాంక్షన్ చేసిన ఘనత ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు దక్కుతుంది. ఇవి శాంక్షన్ చేసి మన హిందూపురమైన ప్రేమ చాటుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా ఈ ఫండ్స్ అన్ని రావడానికి కృషి చేసిన వ్యక్తి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారిని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మన ప్రియతమ శాసనసభ్యులు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి కృషితోటి
వారి చొరవతోటి హిందూపూర్ మున్సిపాలిటీకి ఇవాళ 15 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్టు మరి పరిపాలనా ఉత్తర్వులు అందాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈరోజే మనకు పరిపాలనా అనుమతులు పొందాయి. ఈ అమరావతి నుంచి మరి దీన్ని టేకప్ చేస్తూ హిందూపూర్ సుందరీకరణ చేయమని చెప్పి ప్రభుత్వం నుంచి పరిపాలన పొందాయి. దీంతో ఒకటే చాలాసార్లు ఇప్పటికే చెప్పడం జరిగింది. బాలయ్య గారు ఎంత శ్రమిస్తున్నారంటే రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులున్న లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా హిందూపురాన్ని ఒక ప్రత్యేకమైన దృష్టిలో చూడాలని చెప్పేసి గౌరవ మాన్య ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఒత్తిడి తీసుకొచ్చి మరి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కింద హిందూపురానికి 15 కోట్లు ఇవ్వాలని ఇప్పటికేను మరి డిపిఆర్ పంపించి ఆ డిపిఆర్ ద్వారా 15 కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది. ఇందుకు పుర ప్రజలందరి తరఫున బాలకృష్ణ గారికి హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. నిజంగా హిందూపూర్ ప్రజల రుణం తీర్చుకునే ప్రయత్నంలోనే బాలయ్య గారు పనిచేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ 15 కోట్ల రూపాయలు ఇప్పటికే మొన్న 92,50,00,000 రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. ఈ భూమి పూజ చేసిన తర్వాత ఇప్పుడు పనులు ప్రారంభమవుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ యొక్క 15 కోట్ల రూపాయల్లో ఇది సుందరీకరణ, హిందూపురాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, సుందరీకరణ, మెరుగైన విద్యుత్తు, మరి గ్రీనరీ చేసే విధంగా ఈ నిధులు వాడుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం ఉత్తర్వులు అందాయి. ఇందులో భాగంగా నంది సర్కిల్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు కూడా మరి డివైడర్స్, సెంట్రల్ లైటింగ్, గ్రీనరీ చేసే విధంగా, పచ్చదనంతో నింపే విధంగా మరి 92 కోట్లలో రోడ్డు అయిపోతుంది, డ్రైనేజ్ అయిపోతుంది. ఈ 15 కోట్ల ద్వారా నంది సర్కిల్ టు ఎన్టీఆర్ సర్కిల్, డివైడర్స్, సెంట్రల్ లైటింగ్, ఇందాక 35 km నుంచి 55 km మీద టవర్స్, విద్యుత్ స్తంభాలు, ఎత్తైన విద్యుత్ స్తంభాలు, టవర్స్ ఏర్పాటు చేస్తూ మరి ఎక్కడ ఏమైనా అంటే కాకుండా ఒక మోడల్, ఒక నగరం రూపం ఎలా ఉంటుందో ఆ రకంగా భవిష్యత్తు ప్రయోజనాల దృష్ట్యా ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ఎత్తైన టవర్స్ తీసుకొచ్చి మెరుగైన విద్యుత్ అందిస్తూ ప్రజలకు అద్భుతమైన విద్యుత్ అలంకారంతో మరి ఆ ఇన్వెస్ట్మెంట్ నిర్మాణం పూర్తవుతుంది. మరి అంతేకాకుండా గాంధీ సర్కిల్ నుంచి బాలాజీ సర్కిల్, బాలాజీ వయా ధర్మపురం బైపాస్ రోడ్డుకి ఒక 40 ఫీట్ రోడ్ అనుకున్నారు బాబరీలో శాసనసభ్యులు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారు. మరి ఈ యొక్క హౌడా ఈ 15 కోట్ల రూపాయలతో అక్కడ కూడా సేమ్ సెంట్రల్ లైటింగ్, డివైడర్స్ వేసే కార్యక్రమంలో ఉన్నారు. మరి 92 కోట్ల అక్కడ రోడ్డు అయితేనే ఈ విధంగా డివైడర్స్ వేసి సెంట్రల్ లైటింగ్ ఇచ్చి మంచి విద్యుత్ అలంకరణ చేసే విధంగా ఈ యొక్క ప్రపోజల్స్ ఉన్నాయనే విషయాన్ని కూడా పుర ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా దీంట్లో దాదాపు 5 కోట్ల రూపాయలు మరి రైల్వే సర్కిల్ నుంచి తెలుగు తల్లి సర్కిల్ మొత్తం ముందుకు ప్రధాన రహదారులంతా కూడా ఒక విద్యుత్ టవర్స్ 55 kV 5 కోట్ల రూపాయలు విద్యుత్ టవర్స్కి కేటాయించడం జరిగింది. మనందరి దగ్గర 1 టౌన్ నుంచి బైపాస్ మీదుగా రోడ్డు, డ్రైనేజు, సెంట్రల్ లైటింగ్ ఇవన్నీ ఉన్నాయి. దీంతోపాటు కొన్ని చిన్న రోడ్లు కూడా ఈ 15 కోట్లు వస్తాయి. దీని ద్వారా 92 కోట్ల అభివృద్ధి, ఈ 15 కోట్లతో సుందరీకరణ, గ్రీనరీ చేయబోతున్నారు. కాబట్టి త్వరలోనే హిందూపూర్ యొక్క రూపురేఖలు ఖచ్చితంగా మారిపోతున్నాయి. హిందూపూర్ సుందరంగా తయారవుతుంది. నందమూరి బాలయ్య బాబు గారి తరంలో, వారి హయాంలో నందమూరి పురం, నందనవనం కాబోతుందనే విషయాన్ని కూడా పుర ప్రజలకు తెలియజేస్తూ, వీటితో పాటు ఇందాక చెప్పారు వీరయ్య గారు, అవన్నీ నిధులు రాబోతున్నాయి. ఏ నిధులు వచ్చా కూడా మేము కాగితాల రూపంలో చెప్పడం, మాటల రూపంలో చెప్పడం కాదు, ఇవాళ కాగితాలు అంతే. మరి ఇది కూడా కాకుండా మన పర్టికులర్ మార్కెట్ బౌండరీ కోసం 8 కోట్ల రూపాయలు కూడా తీసుకొని కూడా అడ్మినిస్ట్రేషన్ తీసుకొచ్చాం. ఈ విధంగా ప్రభుత్వం నుంచి పరిపాలనా అనుమతులు పొందిన తర్వాతనే అది పత్రికాముఖంగా ప్రజలకు తెలియజేస్తున్నాం. దీని తర్వాత సాంకేతిక అనుమతులు పొందిన తర్వాత టెండర్ నుంచి అభివృద్ధి కార్యక్రమాలు మొదలవుతాయనే విషయాన్ని కూడా అందరికీ తెలియజేస్తూ, పుర ప్రజలందరూ తెలియజేస్తూ, మరి విమర్శలకు నోళ్లు వేయించే విధంగా మరి తప్పుడు మాటలు మాట్లాడే వాళ్ళకి ఈ కాగితాలు బాలయ్య బాబు వేసినటువంటి శిలా పలకాలే శిలా శాసనాలుగా మారుతాయి, హిందూపూర్ రూపురేఖలు మారుతాయి. అది గమనించుకొని అందరూ ఉండాలని కూడా కోరుకుంటూ, ఇవేవి పట్టించుకోకుండా బాలయ్య బాబు గారు నిధులు తీసుకురావడం, హిందూపురాన్ని అభివృద్ధి చేయడం, హిందూపూర్ ప్రజల సంక్షేమాన్ని అందించడం, హిందూపురాన్ని శాంతిపూర్ణంగా ఉంచడం,
ఈ రకమైనటువంటి ఆలోచనలో బాలయ్య గారు ఉన్న విషయం కూడా తెలియజేస్తూ ఇంతటి 15 కోట్ల రూపాయలు ఇవాళ పరిపాలన అనుమతి పొందినందుకు బాలయ్య గారికి మా మున్సిపాలిటీ తరఫున, కౌన్సిలర్స్ అందరి తరఫున, పౌర ప్రజలందరి తరఫున, ఉమ్మడి కుటుంబ సభ్యులందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలన్నా. హ్యాట్సాప్ టు బాలయ్య, థ్యాంక్ యూ టు బాలయ్య, థ్యాంక్ యూ టు సీఎం చంద్రబాబు నాయుడు గారు, థ్యాంక్ యూ టు పవన్ కళ్యాణ్, థ్యాంక్ యూ టు నరేంద్ర మోడీజీ.